ఈరోజు మన వీడియో ఏంటంటే, ద కంపారిజన్ బిట్వీన్ పాస్ట్ సింపుల్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ సింపుల్ టెన్స్‌కి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌కి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూడండి, పాస్ట్ సింపుల్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్‌లో ఇది మొదటి టెన్స్ ఇది. అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇది ప్రెజెంట్ టెన్సెస్‌లో థర్డ్ టెన్స్. అయితే ఇక్కడ చూడండి, పాస్ట్ సింపుల్ టెన్స్ గతంలో ఏదైనా ఒక పని చేశాను అనే మీనింగ్ ఒస్తది. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటంటే, చేసేసాను అనే ఒక ఫోర్స్‌ని క్రియేట్ చేస్తది. కాబట్టి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్‌ని క్లియర్‌గా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటదనమాట. ఒక్కొక్కటి క్లియర్‌గా మాట్లాడుకుందాం. పాస్ట్ సింపుల్ టెన్స్ రాయడానికి మనం ఏం చేస్తామంటే వి2ని వాడతాం. అంటే వెర్బ్ టు అంటే మనకి కాంజుగేషన్‌లో తెలుసు. సపోజ్ గో, వెంట్, గాన్ అనుకోండి. ఇప్పుడు మనం రెండో ఫార్మ్ అయినటువంటి వెంట్‌ని వాడతాం ఇక్కడ. ఓకే. డ్రింక్, డ్రాంక్, డ్రంక్ అనుకోండి. అందులో రెండో ఫార్మ్ అయినటువంటి డ్రాంక్‌ని వాడతాం. ఇగో ఈ పక్కన నేను ఫార్మ్స్‌ని క్లియర్‌గా చూపించాను చూడండి. ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను. నేను వెళ్ళాను. అంటే వి2 వాడబడింది. గో, వెంట్ రెండోది వాడబడింది. ఆ! అదే నెగెటివ్‌లోకొచ్చేసరికి ఏమవుద్దంటే ఐ డిడ్ నాట్ గో అవుతది. నెగెటివ్‌లో వెంట్ రాదు. వెంట్ రాకుండా ఏంటంటే డిడ్ నాట్ ప్లస్ వి1 వస్తదనమాట. అంటే డిడ్ నాట్ గో. ఐ డిడ్ నాట్ గో. అదే ఇంట్రోగేటివ్ క్వెషన్స్‌లో అయితే డిడ్ ఐ గో అని వాడడం జరుగుతది. ఐ వెంట్, ఐ డిడ్ నాట్ గో, డిడ్ ఐ గో. ఈ రకంగా మనం ఏంటంటే పాస్ట్ సింపుల్ టెన్స్ తాలూకా స్ట్రక్చర్ ఉంటది. అయితే ఈ పాస్ట్ సింపుల్ టెన్స్‌ని మనం దేనికి వాడతామంటే పాస్ట్ ఈవెంట్స్ అంటే గతంలో పాస్ట్ లైన్ మీద ఏదో ఒక దగ్గర జరిగినటువంటి సంఘటనలు చెప్పడానికి వాడతాం. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా దాన్ని పరిశీలిద్దాం చూడండి. ఐ వెంట్ నేను వెళ్ళాను. ఇది వి2 చూసారా? ఇది వి2. ఐ వెంట్ టు ఢిల్లీ లాస్ట్ ఇయర్. గత సంవత్సరం నేను ఢిల్లీ వెళ్ళాను. గత సంవత్సరం ఇది పాస్ట్‌లో ఒక మూమెంట్. అలాగే షీ కేమ్ ఆమె వచ్చింది. కమ్ కేమ్ రెండోది. ఇది కూడా వి2. షీ కేమ్ ఫ్రమ్ అమెరికా యెస్టర్‌డే నిన్న. ఆమె నిన్న అమెరికా నుంచి వచ్చింది. తర్వాత మూడో ఎగ్జాంపుల్ చూడండి. రాజు మెట్ అంటే మెట్ అందులో రెండోది మెట్ నన్ను లాస్ట్ మంత్ గత నెల రాజు నన్ను కలిసాడు. అలాగే హీ చూడండి నెగెటివ్ ఇది. హీ డిడ్ నాట్ గో మీకిప్పుడే చెప్పాను నేను. అంటే నెగెటివ్‌లోకొచ్చేసరికి వి2 రాదు. డిడ్ నాట్ వచ్చి వి1 వస్తది. హీ డిడ్ నాట్ గో టు బాంబే లాస్ట్ మంత్. అతడు గత నెల బొంబాయి వెళ్ళలేదు. డిడ్ నాట్ గో. వెంట్ అంటే వెళ్ళాడు. డిడ్ నాట్ గో అంటే వెళ్ళలేదు అని అర్థం వస్తుందన్నమాట. అలాగే డిడ్ యూ కంప్లీట్ ద వర్క్ లాస్ట్ నైట్? గత రాత్రి నువ్వు పని పూర్తి చేసేసావా? పని చేశావా? పూర్తి చేశావా? అని అర్థం వస్తుంది. చూడండి ఇందులో అన్నీ కూడా వి2 ఈ 3 వస్తాయి. వి2 గాని లేతే డిడ్ నాట్ ప్లస్ వి1 గాని ఇలా వచ్చి వెనకాతల పాస్ట్‌లో ఉండే ఒక మూమెంట్ స్పెసిఫికేషన్ ఉంటది. అంటే చూడండి లాస్ట్ ఇయర్ లేపోతే యెస్టర్‌డే, లాస్ట్ మంత్, లాస్ట్ మంత్, లాస్ట్ నైట్ అన్నిట్లో గూడా గతంలో ఉండే ఒక మూమెంట్ స్పెసిఫై చేయడం జరుగుతదనమాట. అంటే ఒక పని నేను చేశాను. నేను ఢిల్లీ వెళ్ళాను. ఆమె అమెరికా నుంచి వచ్చింది. లేతే రాజు నన్ను కలిసాడు. బొంబాయి నేను వెళ్ళలేదు. నువ్వు పని పూర్తి చేశావా? ఇలా అంటే ఒక పాస్ట్ మూమెంట్ దగ్గర జరిగినటువంటి విషయాలను చెప్పడానికి మనం పాస్ట్ సింపుల్ టెన్స్ వాడతాం. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. మనం దేని దగ్గరకొచ్చాం? ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ దగ్గరకొచ్చాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో మీనింగ్ ఎలా వస్తదంటే, ఒక పని ఫోర్షియల్‌గా చేసేసాను అని చెప్పడానికి పనికొస్తుంది. దీనికి స్ట్రక్చర్ ఏంటంటే చూడండి, హావ్ ఆర్ హాస్ ప్లస్ వి3 వస్తుంది. హావ్ గాని, హాస్ గాని వచ్చి ప్లస్ వి3 వస్తది. అగ్రీమెంట్ ప్రకారం కొన్నింటికి అంటే హి, షీ, ఇట్ ఎనీ సింగులర్ నౌన్ వస్తే హాస్ వస్తుంది. మిగతా అన్నిటికి హావ్ వస్తుంది. ఇక్కడ చూడండి చూద్దాం. ఐ హావ్ గాన్ అంటే నేను వెళ్ళిపోయాను. ఐ హావ్ గాన్. హావ్ ప్లస్ గో, వెంట్, గాన్ వచ్చింది. అలాగే ఐ హావ్ నాట్ గాన్ నేను వెళ్ళలేదు. హావ్ ఐ గాన్ నేను వెళ్ళానా? అనే మీనింగ్‌లో దీన్ని వాడతాం. పాస్ట్ సింపుల్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే ఏదైనా ఒక పని ఫోర్స్‌గా చేసినట్టుగా ఇక్కడ మీనింగ్ వస్తది. దీన్ని దేనికి వాడతాం అనేది ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. దీన్ని జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ గాని, లేతే ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్స్‌కి గాని దీన్ని వాడతాం. జస్ట్ అంటే ఇప్పుడే పూర్తయిన పనులు లేకపోతే ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఇప్పటికే పూర్తయిన పనులు. ఈ రెండిటికి కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని వాడతాం. అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్
ప్రెజెంట్ టెన్స్‌లో ఒకటి కాబట్టి, ఈ ఈటిలో ఎగ్జాంపుల్స్ అన్నిట్లోనూ గూడా ఏంటంటే, ప్రెజెంట్ టైమ్ తాలూకా రిఫరెన్స్ అంటే ఏ రిఫరెన్స్? ప్రెజెంట్ టైమ్ రిఫరెన్స్ క్లియర్‌గా కనబడుతుంటదనమాట. ఎలా ఉంటదని చూద్దాం చూడండిక్కడ. ఐ హావ్ చూడండి ఇక్కడ. ఐ హావ్ కంప్లీటెడ్. ఐ హావ్ జస్ట్ కంప్లీటెడ్ ద వర్క్. అంటే నేను ఇప్పుడే పని పూర్తి చేశాను. మళ్ళీ చూడండి. ఐ హావ్ జస్ట్ కంప్లీటెడ్ ద వర్క్. నేను ఇప్పుడే పని పూర్తి చేశానంటే, ఇప్పుడే అంటే అర్థం ఏంటి? ప్రెజెంట్ మూమెంట్‌కి బాగా దగ్గరే. అంటే ఇమ్మీడియేట్ పాస్ట్. అంటే ప్రెజెంట్ మూమెంట్‌కి దగ్గరలోనే ఇప్పుడే పని పూర్తి చేశాననే మాట. అంటే ఏంటి? ప్రెజెంట్ మూమెంట్ రిఫరెన్స్ క్లియర్‌గా ఇందులో ఉంది. అలాగే చూడండి. హాస్ డన్. షీ హాస్ ఆల్రెడీ డన్. అంటే ఆమె ఆల్రెడీ పూర్తి చేసేసింది. ఇప్పటికే పూర్తి చేసేసిందంటే, ఇప్పటికే అంటే ఏంటి? ప్రెజెంట్ మూమెంట్ లోపే అనే అర్థం ఇక్కడ క్లియర్‌గా వస్తదనమాట. కాబట్టి ఇక్కడ కూడా ప్రెజెంట్ మూమెంట్ రిఫరెన్స్ ఉంది. ఇందులో టైమ్ మెన్షన్ చేయబడి ఉండదు. టైమ్ మెన్షన్ చేయబడి ఉండదు. చూడండి ఇక్కడ చూడండి. హి హాస్ నాట్ హాస్ కమ్ నెగెటివ్ నాట్ హాస్ నాట్ కమ్ యెట్. యెట్ అంటే ఇంతవరకు. నువ్వు ఇంతవరకు రాలేదు. ఇంతవరకు అంటే అర్థం ఏంటి? ప్రెజెంట్ మూమెంట్ వరకు రాలేదు. ఓకే. అలాగే చూడండి. ఐ హావ్ నాట్ రిటన్ సో ఫార్. సో ఫార్ అన్నా కూడా ఇంతవరకు. ఇంతవరకు నేనింకా రాయలేదు. నేనింతవరకు రాయలేదంటే ప్రెజెంట్ మూమెంట్ వరకు నేను ఒక పని చేయలేదు అని వస్తుందనమాట. ఇక్కడ చూడండి. హావ్ యూ ఎవర్ గాన్ టు బాంబే? నువ్వెప్పుడైనా బొంబాయి వెళ్ళావా? క్వెషన్ ఇది. హావ్ యూ ఎవర్? ఎవర్ అంటే ఎప్పుడైనా. ఎప్పుడైనా అంటే అర్థం ఏంటి? ప్రెజెంట్ మూమెంట్ లోపు ఎప్పుడైనా నువ్వు బొంబాయి వెళ్ళావా? అని అర్థం వస్తదనమాట. అలాగే షీ హాస్ నెవర్ గాన్ టు బాంబే. ఆమె ఎప్పుడూ బొంబాయి వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళలేదంటే ఎప్పటిదాకా? ప్రెజెంట్ మూమెంట్ లోపు ఎప్పుడూ కూడా ఇంతకు ముందెప్పుడూ కూడా ఆమె వెళ్ళలేదు అని అర్థం వస్తుంది. అన్నిట్లోనూ కూడా ఖచ్చితంగా ప్రెజెంట్ మూమెంట్ రిఫరెన్స్ మాత్రం చాలా క్లియర్‌గా ఉంటది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో. ఇక్కడ పాస్ట్ పాస్ట్ మూమెంట్సే అన్నీ కూడా. కానీ అందులో టైమ్ మెన్షన్ చేయబడి ఉండవు. ఆ టైమ్ అనేది మెజర్ చేయడమేమో ప్రెజెంట్ మూమెంట్ నుంచి మెజర్ చేయబడతాయన్నమాట.